పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ, పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో ఎవనికిది సాధ్యంబుగాదు. ఎవనికిది సాధ్యంబుగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై జయమునిచ్చిన, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మంచిది. పాడిన కీర్తన బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ వేద గ్రంథము నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. జోబ్ 31:22. నా బాల్యము మొదలుకుని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. ప్రభునందు ప్రియులరా, ప్రియులు
కీర్తిశేషులు, మరువజాలని నాయకుడుగా కీర్తి ప్రసిద్ధికెక్కిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతిని పురస్కరించుకుని విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఈ లేఖన భాగంలో ఒక భక్తుని గురించి మనం చదువుకున్నాం. ఆయన యోబు. ఒక నిబంధన చేసుకునేటువంటి భక్తుడిగా జీవించాడు. ఈరోజు వారిని ఎందుకు మనము ఇలా మననం చేసుకుంటూ మనలేకుండా ఉన్నాము అంటే కారణం ఉంది ప్రియులారా. ఈ భూమి మీద దేవుని యొక్క కుమారుడుగా జీవించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు, నేనంటాను ద గ్రేట్ రోల్ మోడల్ అని చెప్తాను. ఎందుకు అంటే గొప్ప మాదిరి ఆయన చూపించి ఈ భూమి మీద జీవించి వెళ్ళారు. ఎటువంటి మాదిరి అంటే వాక్యమును బట్టి మాట్లాడగలను, అన్ని విషయములలో మాదిరి చూపించారు. పౌలు భక్తుడు కూడా అంటాడు, అన్ని విషయములలో మాదిరి అంటే ఒక వ్యక్తి ఏ దశలోనైనా, బాల్యమైనా, యవ్వనమైనా, కౌమార, వృద్ధాప్యం ఏదైనప్పటికీ కూడా ఒక రోల్ మోడల్గా నడవాలి. అందుకే ఇన్ని సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఒక రోల్ మోడల్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ జన్మదినోత్సవం నాడు ప్రియులరా, వారిలో ఉన్నటువంటి ఆ మాదిరి ఏమిటండి అని అడిగితే ఒక 5 సత్యాలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. ఏమిటి అంటే, మొట్టమొదటిగా యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఏమిటంటే, చెడును విసర్జించిన వారు అన్నట్లుగా. దట్ మీన్స్ ఫస్ట్ క్వాలిటీ గుడ్నెస్, మంచితనం. మంచిని పంచి ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్ గారు. అందుకనే రోల్ మోడల్ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. మంచితనం, కొంతమందిలో మంచి పైకి కనిపిస్తుందేమో కానీ నిజముగా మంచి అనేది స్వాభావికమై ఉంటుంది. అది లోపల నిర్లిప్తమై ఉంటే ఆ మంచితనం బయటికి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడో 1949 జూలై 8న జంబలమడుగులో జన్మించిన నాటి నుండి ఆ మంచిని పుణికిపుచ్చుకుంటూ ఇతరులకు పంచారు, మంచిని చూపించారు. ఇలా ఉంటుంది అనేటువంటి విషయమే. అది స్వభావం అయి ఉండాలి, నేచర్. ఆ నేచర్ బయటకు కనపడుతుంది, ఆ స్వభావం. చూడండి, నెయ్యి వేసుకుని భోంచేస్తే ఆ నెయ్యి నేచర్, స్వభావం